హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. ఈరోజు మన షార్ట్ వచ్చేసి 8th క్లాస్ బయాలజీలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మృత్తికలో బ్యాక్టీరియా, ప్రోటోజోవా, మైక్రో ఆల్గే, శిలీంధ్రాలు మొదలైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయన్నమాట. 1 ఎకరం మృత్తికలో 8 అంగుళాల మందమున్న పైపొరలో ఉండే బ్యాక్టీరియాలు మరియు శిలీంధ్రాలు 5.5 టన్నుల వరకు ఉంటాయి. 8 అంగుళాల మందం ఉన్న భూమి యొక్క పై పొరలో ఇట్లా ఉంటుంది కదా భూమి పొర, దీనికి 8 అంగుళాల పై పొర ఇట్లా పై పొర ఒక 8 ఇంచెస్ తీసుకుంటే ఈ 8 ఇంచెస్లో మనకి ఎన్ని ఉంటాయంటే 5.5 టన్నుల వరకు బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు అనేవి ఉంటాయంట. జస్ట్ 8 ఇంచెస్ 1 ఎకరం భూమిలో 8 ఇంచెస్ పై పొరలో 5.5 టన్నుల వరకు బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు ఉంటాయి. వీటిని వేరు యానకాల్లో వర్ధనం చేసి సూక్ష్మదర్శిని ద్వారా చూడవచ్చు. ఈ పంటలు పండడానికి చాలా ఉపయోగపడతాయి. ఇందులో ఉన్న బ్యాక్టీరియాలు, శైవలాలు ఏవైతే ఉన్నాయో పంటలు పండడానికి ఉపయోగపడతాయంట. క్రిమి సంహారకాలను అధికంగా వాడడం వల్ల సూక్ష్మజీవులు నశిస్తాయి. అధికంగా పెస్టిసైడ్స్ ఏవైతే మనం వాడుతున్నామో వాటి వల్ల ఈ న్యాచురల్గా మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా, శైవలాలు అనేవి నశించడం జరుగుతుంది. వైరస్లు సజీవ కణం బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి. వైరస్లు అనేవి మన బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా పనిచేస్తాయి. ఎప్పుడైతే ఒక మొక్కలో కానీ, ఒక మనిషిలో కానీ, లేదైనా ఒక జీవిలో కానీ లోపలికి ప్రవేశించినప్పుడు అది యాక్టివ్ అవుతుంది. అదర్వైజ్ అది ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఓకేనా. కానీ బ్యాక్టీరియా వృక్ష కణాల్లో, జంతు కణాల్లో లాంటి ఆతిథేయ కణాల్లో ప్రత్యుత్పత్తి జరుగుతున్నప్పుడు సజీవులుగా ప్రవర్తిస్తాయి. వీటిని శక్తివంతమైన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం అన్నమాట.